సజీవుడైన మన రక్షకుడైన ఆత్మదేవుడైన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రేమించి కనికరించి తన ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు బ్రతికించాడు. దేవునికి వందనాలు. దేవుని మాటలు వినడానికి జీవము కలిగినటువంటి మాటలు. ఈ మాటలలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యమే యేసుక్రీస్తు. ఇది మనము అక్షరాలు నేర్చుకోవడం లేదు, ఒక అంశాన్ని మనం నేర్చుకోవడం లేదు, మనము ఒక జరిగిన సంఘటనలు మనము నేర్చుకోవడం లేదు. కానీ ఇవన్నీ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ద ఎసెన్స్ విచ్ ఈస్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే సారము. ఈ సారాన్ని మనము వివరించడానికి, ఆ సారంలో ఉన్నటువంటి మాధుర్యమును వివరించడానికి అనేక సోర్సెస్ని మనము ఉపయోగించుకుంటాము. ఒక పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, మన సహవాసం కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ వాక్యము అనగా యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం వింటుండగా, ఆ సంఘటనలను, ఆ వ్యక్తులను గురించి మనం మాట్లాడుతుండగా మనకు యేసుక్రీస్తుని గుర్చినటువంటి అనుభవ జ్ఞానము, యేసుక్రీస్తుని గుర్చినటువంటి అనుభవ జ్ఞానము మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశము అయి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలిచాను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. ఈ యొక్క అధ్యాయములో 5వ అధ్యాయములో 2 విషయాలు మనము గమనించవచ్చు. 1 నుండి 8 వచనాలు వరకు ఎస్తేరు రాజును ఎదుర్కొనుట, రాజు దగ్గర తన మనవి చెప్పుకొనుట. తర్వాత 9వ వచనం నుండి హామాను తన అపవాది వేషములో ఉన్నటువంటి వాడు హామాను తాను ఏ విధముగా ఉరికొయ్య సిద్ధం చేసను. మనము 2వ విషయాన్ని మనము యొక్క ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో మనము గమనిస్తాము. ఈరోజు మనము ఒక అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. అదేంటంటే ఎస్తేరు రాజును ఎదుర్కొనుట. ఇంతకుముందే మనము ఒక పద్ధతిని మనము ఎన్నుకున్నాం. అదేంటంటే అలగరికల్ మెథడ్ అంటారు ఇంగ్లీష్లో. అలగరికల్ మెథడ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులకు కానీ వ్యక్తులకు కానీ మనము ఆత్మీయ అర్థాన్ని మనము ఇస్తాము. ఇది బైబిల్కి వ్యతిరేకమైనటువంటిది కాదు. అది అనేక మంది ఆ యొక్క పద్ధతిని కూడా అనుసరించారు. ఇదే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనేకులకు అనేక రకాలుగా ప్రత్యక్షపరుస్తాడు. మనకైతే ఇప్పటికైతే ఈ పద్ధతిని ద్వారా మనము ఆత్మీయ విషయాలను మనము నేర్చుకుందాము. ఎస్తేరు అనగా ఒక విశ్వాసి, నూతన నిబంధన సంఘములో ఒక విశ్వాసి. కొంతమంది కలిస్తే సంఘము కనుక ఎస్తేరు సంఘమునకు గుర్తుగాను, రాజు అహష్వేరోషు రాజు ఆయన తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవునికి గుర్తుగాను, ఛాయగాను, హామాను అపవాదికి గుర్తుగాను మనము భావించి ఇక్కడ
మనం కొన్ని పాఠాలను మనం నేర్చుకుందాం. సంఘము ఇప్పుడు దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళుట. ఈ సంఘము దేవాదేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి మనం గమనిస్తే, మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజభూషణములు ధరించుకొని, ఆమె పొజిషన్ ఏంటంటే రాణి. రాణి కదా. అందుకనే రెండవ వచనంలో రాణి అయిన ఎస్తేరు, రాణి అయిన ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, అంటే ప్రివిలేజెస్ ఆఫ్ ద చర్చ్, ప్రివిలేజెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ప్రివిలేజెస్ ఆఫ్ ఎ బిలీవర్. నాకున్న ఆధిక్యతలు, నాకున్న ఆధిక్యతలు ఏంటంటే నేను రాణిని. ఇదే పదము మనకు ఎహెజ్కేలు గ్రంథములో 16వ అధ్యాయములో, ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఆ, 8వ వచనం నుండి, 8వ వచనం నుండి, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈ సంబంధము విశ్వాసికి క్రీస్తుకు ఉన్న సంబంధము భర్త భార్య మధ్య ఉన్న సంబంధముతో పోల్చబడింది. ప్రియుడు ప్రియురాలు మధ్య ఉన్నటువంటి సంబంధంతో పోల్చబడింది. ఇది గొప్ప ఆధిక్యత. క్రైస్తవులకు, సంఘమునకు దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే నీవు నా రాణివి, నీవు నా భార్యవు. అప్పుడు 9వ వచనంలో, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతా తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపచేసి తిని. అక్కడ ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయములో రాజభూషణములు అంటే అలంకరణ, ఆభరణములు. రాజు రాణికి ఇచ్చినటువంటి ఆభరణములు, వస్త్రములు, ఆ అలంకరణ. 11వ వచనంలో, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించి ఇలాగు బంగారుతోను వెండితోను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారంగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. ఇది దేవుడు ఇశ్రాయేలును గూర్చి చెప్పినటువంటి మాట. ఆ దినమున, ఈ దినమున మనలను గూర్చి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు. మనము ఆయనకు వధువు, మనము ఆయనకు ప్రియురాలు, మనము ఆయనకు భార్య. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను మనము చూచినట్లయితే, దేవుడు మనల్ని ఎక్కడ చూడాలని అనుకుంటున్నాడు చూడండి. 7వ వచనంలో, 6, 7 వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోయిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను
నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. రాజు భూషణములు, గొప్ప అలంకరణ. రాణి ఎస్తేరు దేవుణ్ణి ఎదుర్కొనుటకు ఆమె ధరించుకున్నటువంటి రాజభూషణములు, పట్టు వస్త్రములు, ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇక్కడ ఒక పాఠం, మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఈ ఎస్తేరు ధరించుకున్నటువంటి ఈ రాజభూషణములు దేవుడు ఆమెకు ఇచ్చినటువంటివి. అహష్వేరోషు రాజు ఆమెకి ఇచ్చినటువంటి వస్త్రాలు అవి. ఆమె కొనుక్కున్నటువంటివి కావు, కొనలేవు. చూడండి, రాజభూషణములు ధరించుకొని, రాజభూషణములు ఎట్లా వచ్చాయి? ఆమె సంపాదించుకున్నవి కావు, ఆమె కొనుక్కున్నటువంటివి కావు, ఇక ఇతర వ్యక్తులు ఇచ్చినటువంటివి కావు, కేవలము రాజు ఇచ్చినటువంటివి. మనము మాట్లాడుకొనిచున్నాము, మనం వేసుకున్నటువంటి వస్త్రాలు అంటే క్రైస్తవ వస్త్రాలు, విశ్వాసి వస్త్రాలు ఏంటివి? పరిశుద్ధుల నీతి క్రియలు. ఇది అలంకరణ, సంఘానికి ఉన్నటువంటి అలంకరణ, సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. దేవుడు ఎంత అందంగా ఉంది ఈ విశ్వాసి. మనల్ని చూచినప్పుడు ఎంత అందంగా ఉన్నాడు ఈ విశ్వాసి. దేన్ని బట్టి అందము నిర్ణయించబడుతుంది? పరిశుద్ధతను బట్టి. ఇది ఫైనల్. పరిశుద్ధతను బట్టియే, మన నీతిని బట్టియే దేవుడు మనల్ని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని కోరుకుంటాడు. 1వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 5:1లో, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణం ధరించుకొని రాజు నగర యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజు నగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణంలో ఉన్న రాజాసనము మీద రాజు కూర్చుని, నేను రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఇంతకుముందు కూడా మనము 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఈ స్త్రీ, ఈ ఇజ్రాయేలు ఎవరు? దీని పుట్టుక ఎక్కడ? ఇశ్రాయేలు యొక్క పుట్టుక ఎక్కడ అంటే, ఆమోరీయులు, మోయాబీయులు, కనాను దేశానికి సంబంధించినటువంటి వారు, విగ్రహారాధికులు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలును ఎవరో ఒక స్త్రీ కని బయట పడేసి వెళ్ళిపోయింది. రక్తంతో నింపబడి ఉన్నది ఈ చిన్న బిడ్డ, పసిబిడ్డ. అయితే ఈ రక్తంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ చిన్న బిడ్డను చూడగా దయ పుట్టెను. మన పూర్వస్థితి అదే అండి. మన పూర్వస్థితి ఫిజికల్గా మనం బాగానే ఉండొచ్చు, కానీ క్రీస్తును కలిగి క్రీస్తు లేని జీవితము, బజారులో రక్తంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితి. మన మీద దయ పుట్టెను. దేవునికి స్తోత్రం. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. Such a close relationship. What's a privilege of church today is that we can approach him anytime. We can approach him. మనము ఆయనను చేరుకొనవచ్చును, ఆయన దగ్గరికి ఎప్పుడైనా రావచ్చును, ఏదైనా చెప్పవచ్చును, ఏదైనా అడగవచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బయట మనం చూస్తే, ఇదిగో నువ్వు ఇక్కడికి రావాలంటే ఇంత డబ్బులు చెల్లించాలి, ఇక్కడ రావాలంటే నువ్వు పురుషుడై ఉండాలి, ఇక్కడ రావాలంటే నువ్వు స్త్రీ అయి ఉండాలి, ఇక్కడ రావాలంటే నువ్వు స్నానం చేసి రావాలి, ఇక్కడ రావాలంటే పలానా గోత్రంలో నువ్వు పుట్టాలి. ఎన్ని
ఎన్ని ఆటంకాలు, ఎన్ని అడ్డులు. ఈరోజు క్రైస్తవునికి, క్రైస్తవురాలికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, దేవాతి దేవుడు, సృష్టికర్త, రక్షకుడైనటువంటి దేవుణ్ణి నువ్వు చేరుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ చేతులు చాచి సిద్ధంగా ఉన్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దట్స్ ద ప్రివిలేజ్ ఆఫ్ ద చర్చ్. రాజభూషణములు ధరించుకున్నటువంటి స్థితి ఒక గొప్ప ఆధిక్యత. ఆయనను ఎదుర్కొనుట, ఆయన దగ్గరికి వెళ్ళుట, అది గొప్ప స్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూడా మనం చూడము, ప్రపంచంలో ఎక్కడ కూడా చూడము ఇంత గొప్ప ఆధిక్యత కదండి. మనం ప్రయాణంలో కూడా దేవుణ్ణి ఆశ్రయిస్తాం. ఎక్కడ ఏ స్థితిలో, సమయం అనక అసమయం అనక, గుడి ఉన్నా గుడి లేకపోయినా, యాజకుడు లేకపోయినా, నేరుగా దేవుణ్ణి చేరుకునేటటువంటి గొప్ప ఆధిక్యత క్రైస్తవులకు ఉన్నది. ఎస్తేరు 4వ వచనంలో, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన తామును హామాను నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. 3వ వచనంలో రాజు, రానేనే ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా. వాట్ డూ యూ వాంట్? అనదర్ ప్రివిలేజ్. రాజ్యము నీకు ఇస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో రండి, ఈ వాక్యాన్ని మనం చూద్దాము. 34వ వచనము, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అనదర్ ప్రివిలేజ్. ఈరోజు 3 ఆధిక్యతలు, సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి 3 ఆధిక్యతలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. రాజభూషణములను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అవే పరిశుద్ధ నీతి క్రియలు. మొదటిది. రెండవది, ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావచ్చును. అంటే అన్లైక్ ఎస్తేర్స్ హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్, ఎస్తేరుకైతే ఎప్పుడంటే అప్పుడు పోవడానికి వీల్లేదు. రాజు పిలుస్తూనే రావాలి. ఇంకా ఆయన ఇప్పటి వరకు పిలవలేదు. అది వేరే విషయం. హిస్టారికల్, చరిత్రానుసారంగా మనం ఆలోచిస్తే అందుకనే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఎనీ టైం యూ కెన్. ఎంత పాపివైనా నువ్వు వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది వారి పాపమును బట్టి నేను దేవుని దగ్గరికి రాలేను అంటారు, నేను గుడికి రాలేను అంటారు. కాదు, మన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత పాపివైనా నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీ కొరకు వెదుకుతున్నాడు. ఈ చిన్న గొర్రెపిల్ల తప్పిపోయింది అని ఆయన వెదుకుచున్నాడు. ఎప్పుడైనా మనము ఆయన దగ్గరికి వెళ్ళవచ్చు. అమ్మా, నీకేం కావాలి? ఏం కావాలి? నేను ఎంత నీకు ఇవ్వగలనంటే, ఇదిగో, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. అక్కడ సగము రాజ్యం. చరిత్రలో ఒక అన్య రాజు సగ రాజ్యాన్ని ఇచ్చేస్తానంటే, దేవుడు మన కొరకే రాజ్యమును సిద్ధపరిచాడు. ఇదొక గొప్ప ఆధిక్యత. పరిశుద్ధాత్మ దేవుడే ఈ మాటలకు జీవాన్ని పోయగలడు. అదర్వైజ్ ఇట్ బికమ్స్ ఎ ఫిలాసఫీ.
అది ఏదో మంచి విషయాలు చెప్తున్నారు కదా, గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు కదా. రాజ్యం అంటే మనకు కనపడడమే లేదు. రాజ్యం రాజభూషణాలు ఎక్కడ కనపడుతున్నాయండి? మనమేమైనా రాజభూషణాలు వేసుకుంటామో? కనపడదు. దేవుని దగ్గరికి మనం పోయినటువంటి అనుభవము, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆత్మను రేపి రేపితే ఆ స్థాయిలో, ఆ మెట్టులో మనం వీటిని అనుభవించగలము. వీటిని అనుభవించగలము. ప్రివిలేజెస్ ఆఫ్ ద చర్చ్. ప్రివిలేజెస్ ఆఫ్ ద చర్చ్. రాజభూషణములు, రాజవస్త్రాలు, పట్టు వస్త్రాలు, సంఘానికి దేవుడిచ్చినటువంటి పట్టు వస్త్రం, అవి ధరించుకునే పోవాలండి. అవి లేకుండా అవి లేకుండా పోతే ఎవరు ఈమె? చూడండి, రాణికి, అందరితో పోలిస్తే రాణికి ప్రత్యేక వస్త్రాలు ఉంటాయి కదా. దట్ షోస్, అది ఏం చూపిస్తుంది? యువర్ ఐడెంటిటీ. మన వస్త్రాలు మన యొక్క గుర్తింపును చూపిస్తాయి కదండి. నల్ల కోటు తెల్ల ప్యాంట్ వేసుకున్నారు అనుకో, లాయర్. తెల్ల కోటు స్టెథోస్కోప్ పెట్టుకున్నారు అనుకో, డాక్టర్. కాకి డ్రెస్ వేసుకున్నారను, క్యాప్ పెట్టుకున్నారనుకో, పోలీస్. ఆ ఆ వస్త్రాలు వారి యొక్క గుర్తింపు, ఫలానా వ్యక్తి. అట్లే ఈమె రాణి, ఈమె క్రైస్తవురాలు, ఈమె విశ్వాసి. ఎట్లా గుర్తుపెట్టగలం? పరిశుద్ధత. పరిశుద్ధత, నీతి క్రియలతో నింపబడినటువంటి వారు క్రైస్తవులు. బైబిల్ పట్టుకుంటే మంచిదే, కానీ ఉదాహరణకు మనం దేవుని దగ్గరికి పోతున్నాము. ఎవరీమె? బైబిల్ పట్టుకున్నది కాబట్టి క్రైస్తవురాలు, క్రైస్తవుడు అని అనుకుంటాడా? లేదా ఏదన్నా మెడలో కానీ చేతిలో కానీ సిలువ గుర్తులు వేసుకుంటే క్రైస్తవులు అవుతారా? ఏంటి? ఈమె వస్త్రాలను బట్టి, ఈమె వస్త్రాలను బట్టి ఈమె క్రైస్తవురాలు, క్రైస్తవుడు. పట్టు వస్త్రాలు, పరిశుద్ధుల నీతి క్రియలు. ఇదొక పాఠముగా మనం తీసుకుందాము. దేవుని దగ్గరికి మనం ఎట్లా వెళ్దాము? యేసు రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి, ధైర్యముగా దేవుని దగ్గరికి ధైర్యముగా. మనకున్న గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన ఎదుటికి మనము వెళ్ళడము. ఒక మాట నాకు మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయములో మనకున్న ధైర్యం ఏమిటంటే, చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14 వచనంలో, 14, 15 వచనాల్లో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. కనుక మన ధైర్యము, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మనకు ఆయన దయచేస్తాడు. అందుకనే పలుమారు మనం దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఈరోజు మొదటి పాఠం ఏంటంటే, రాజభూషణములను ధరించుకొని వెళ్ళండి. రాజభూషణములు ధరించుకొని వెళ్ళండి. కీర్తనలు 66:18. పాపమును లక్ష్యము చేసిన ఎడల, నా హృదయంలో పాపమును లక్ష్యం చేసిన ఎడల ఆయన నా మనవి వినకపోవును. ఆయన మన మనవి వినకపోవును. కనుక ఇప్పుడు ఎస్తేరు ఒక మనవి కొరకు వెళ్తుంది. ఒక మనవి, ఒక విన్నపము.
ఇంకా ఒక మెట్టు మాట్లాడితే ఎస్తేరు ఉపవాసంలో ఉండి వెళ్తుంది. 3వ దినమున ఉపవాసంలో ఉన్నది. ఉపవాసము రాజభూషణములు ధరించుకొని ఆమె బయలుదేరుతుంది. ప్రివిలేజెస్ ఆఫ్ ద చర్చ్. రాజు ఈ ఈ ఈ పరిశుద్ధ నీతి క్రియలు దేవుడిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు. 1:12 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను మీ మధ్య మేము పరిచర్య చేసి తిని. దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. యెహెజ్కేలు 16వ అధ్యాయంలో ఆ చిన్న బిడ్డకు వస్త్రాలు ధరింపచేసింది ఎవరు? దేవుడే. నా నా బట్టలను మీకు ఇచ్చాను. యేసుక్రీస్తు తన పరిశుద్ధతను మనకు ఇస్తాడు. తన మనస్సును మనకు ఇస్తాడు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పట్టు వస్త్రాలు. వాటిని బట్టి మనము అంగీకరించబడతాము. ప్రివిలేజెస్ ఆఫ్ ద చర్చ్. ఎంతటి పాపివైనా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు. అంత గొప్ప దేవుడున్నాడని మనకు. ఎక్కడ మనకు దొరకడు ఇటువంటి దేవుడు. ఎంత పాప భారం మోసుకుంటున్నటువంటి వారులారా నా యొద్దకు రండి. ఎంత చింతలో ఉన్నటువంటి వారులారా నా యొద్దకు రండి. ఎన్నిసార్లు మనం దేవుని దగ్గర మొరపెట్టలేదు? ఎన్నిసార్లు మనం దేవుని దగ్గరికి పోలేదు? ఏదైనా అడ్డు ఉందా మనకు? నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు అని అడ్డు ఉందా? నాకు ఇవ్వకుండా ఎందుకు పోయినావు అనేటువంటి అడ్డు ఏమైనా భారం ఉందా? షరతులు ఉన్నాయా? అది ఆధిక్యత అంటే. ఇది మనకు ఫెమిలియారిటీ వల్ల దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. ఇతరులతో పోలిస్తే ఇతరులు ఎంత భారాలు మోసుకోవాలనో, నెత్తుల మీద ఎంత భారాలు మోసుకొని దేవుని దగ్గరికి పోవాలి. ఫిజికల్గా వాళ్ళైతే బంగారు ధరించుకొని వెళ్ళాలి. వాళ్ళైతే ఎన్నో. కానీ ఉన్న పాటున దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. ప్రివిలేజెస్ ఆఫ్ ద చర్చ్. దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను మొత్తం రాజ్యాన్ని సిద్ధపరిచి ఉంచాను, మీరు ఆక్రమించుకొనండి. నా కుడి వైపునున్న సేవకులారా. ఇట్టి గొప్ప అవకాశాలు దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుడు నీకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ 3 విషయాలను మనం ఈ దినమంతా మనం ధ్యానం చేస్తూ ప్రభువును ఆరాధిద్దాము, ప్రభువును మహిమపరుద్దాము, ప్రభువును హెచ్చిద్దాము. ప్రభువు యొక్క గొప్పతనాన్ని మనం కొనియాడుదాం. ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయనకు ఎంతో సంతోషం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా నాలో ఫలింపచేయి. నిజంగా నాయన నాకు ఇచ్చినటువంటి ఇన్ని గొప్ప ఆధిక్యతలను బట్టి తండ్రి నీకు వందనాలు, 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 వందనాలు. నువ్వు నాయన మా నుండి ఏదీ కోరలేదు, పరిశుద్ధత తప్ప. ప్రభా నీకు వందనాలు, వందనాలు ప్రభా. తండ్రి, ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చేటటువంటి గొప్ప ఆధిక్యత నాయన మాకు దయచేసావు. నీకు వందనాలు ప్రభా. నాయన మా కొరకు రాజ్యమును సిద్ధపరిచి ఉంచావు తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యాలను నాయన నాలో, నా మనసులో, నా హృదయంలో రాయము. మా హృదయాలలో, మా మనసులలో రాయము. నిన్ను నెమరు వేసుకోవడానికి, నీ గొప్పతనాన్ని నాయన కొనియాడడానికి తండ్రి మాకు నువ్వే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.